తాజా అంశం చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తాజాగా సిట్ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలోని సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్లో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీతో పాటు కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని వాల్తేర్ రోడ్ వెస్ట్ వింగ్లో ఉన్న కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని 8 కంపెనీలకు సునీల్ రెడ్డి 4 కార్యాలయాలు, విశాఖలోని 2 కంపెనీలకు 1 కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటిలోనూ సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలకు సంబంధించి వివరాలేంటి? సుజాత, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మేర ఆస్తులు సీజ్ చేయడంతో పాటు 30 మందికి పైగా నిందితుల్ని ఛార్జ్ షీట్లు చేర్చారు. దీనికి సంబంధించి దశలో కేసు కొనసాగుతుంది. అయితే సిట్ తవ్విన కొద్దీ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో తవ్విన కొద్దీ కూడా అవినీతి అనేది బయటపడుతూనే ఉంది. ఏదైతే తాజాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలకు సంబంధించి ఏకకాలంలో 10 కంపెనీలకు సంబంధించి 5 కార్యాలయాల్లో ఈ మేర సిట్ సోదాలు అనేది చేపట్టింది. దీనికి సంబంధించి మొత్తంగా హైదరాబాద్, విశాఖలో 5 కార్యాలయాల్లో ఈ 10 కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ విచారణలో తెలియదు. ఇందులో ప్రధానంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో స్నేహ హౌస్, అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో సాగర్ సొసైటీ దగ్గర, అలాగే కాటేదాన్, రాజేంద్ర నగర్ లోను, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లో ఉన్న కార్యాలయాల్లో సిట్ ఈ మేర సోదాలు అనేది కొనసాగుతుంది. అలాగే విశాఖలో ఉన్న వాల్తేర్ రోడ్ వెస్ట్ వింగ్ లో ఉన్న మరో కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో కూడా సిట్ సోదాలు అనేది నిర్వహిస్తుంది. మొత్తంగా హైదరాబాద్ లోని 8 కంపెనీలకు సంబంధించి 4 కార్యాలయాలు, అలాగే విశాఖలోని 2 కంపెనీలకు సంబంధించి 1 కార్యాలయం సునీల్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. వీటి వివరాల్లోకి వెళ్తే కనుక ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, అలాగే గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాక్రాన్, అలాగే గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ కెల్ ఎంటర్ప్రైజెస్, అలాగే గ్రీన్ కార్డ్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్ జనరిక్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, అలాగే గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రైనింగ్ కంపెనీలు సునీల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇలా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఎల్ఎల్ఈ, అలాగే ఫౌండేషన్ హోదాల్లో ఈ కార్యకలాపాలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. నిర్వహిస్తున్న ఈ సోదాల్లో కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.